నేనేమో రికవర్లో వర్క్ చేస్తున్నా. డిఫాల్ట్స్ ఎట్లా మాట్లాడుతుంది మనకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మాట్లాడాలి. కామన్ సెన్స్ ఎవడైనా చెప్తాడు. అచ్చా చదువుకున్నావు మరి ఏదో పీకని చదువుకున్నావు. డిఆర్ ఎందుకు చేసినావు? నువ్వు డిఆర్ చేసినావా లేదా? డిఆర్ చేసినావా లేకపోతే అట్లనే పక్కన డిఆర్ పట్టుకుని వచ్చేసినావా? డిఆర్ చేసినావా లేకపోతే అట్లనే పక్కన డిఆర్ పట్టుకుని వచ్చేసినావా? నాకెడ తెలుస్తా? జాబ్ నువ్వు చేస్తున్నావు కదా మరి. నాకడ చూడలేదు మీ కంపెనీలో వర్క్ చేస్తున్నావు. నాకెట్లా తెలుస్తుంది? ఏజెంట్స్ తోటి ఏజెంట్ తేడా మాట్లాడితే ఎట్లా మాట్లాడో నాకడు చెప్తా. ఎందుకట్లా బీపీ ఉందా సార్ మీకు? అట్లా బీపీ ఉందా మీకు? అట్లా బీపీ ఉందా సార్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. వీడియో చివరి వరకు వినండి. వీడియోని వస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అర్థం కాలేదు. ఆధార్ కార్డు ఐడి పెట్టి తీసుకున్నావా లేదంటే ఇక్కడ పని చేసిన వాడు ఐడి పెట్టి నువ్వు లోన్ తీసుకున్నావా? అది పెడితే కదా మీరు లోన్ ఇచ్చేది. మీరు బెంగళూరు ఉండేటప్పుడు మీకు లొకేషన్ చెక్ చేయడానికి మీకు ఇక్కడ కస్టమర్ ఇక్కడది కాలర్ది ఇక్కడ మేనేజర్ మీకు ఎందుకు ఐడి కార్డు? ఇప్పుడు మీరు మేనేజర్ అని చెప్పి మీరు చెప్తే సరిపోతుందా? మేనేజర్ అని మీరు చెప్తే సరిపోతుందా? నేను వెరిఫై చేసుకోవాలి కదా. సరే వెరిఫై చేసుకో. నేను కడతాను ఐడి 77,000 నోట్లు 73 రూపాయలు నువ్వు ఇప్పుడు కడతావా? నేను కట్టా సెకండరీ విషయం. ఫస్ట్ నాకు లొకేషన్ అడిగినప్పుడు నేను ప్రాపర్ గా వెరిఫై చేసుకుని పంపిస్తా. నేను ఏమంటున్నా, అన్నోన్ పర్సన్ కి నేను లొకేషన్ వాట్సాప్ లో షేర్ చేయాలి. అవసరం అనుకుంటే మీరు ఆఫీస్ చెప్తే వచ్చి అక్కడ కేవైసీ అప్డేట్ చేసుకుంటా. అంతేగాని నేను వాట్సాప్ లో లొకేషన్ ఓకే ఇలాంటి లొకేషన్ పంపడం పంచాయతీని పెట్టుకోను. ఓకేనా? వాట్సాప్ లో లొకేషన్ పంపడం ఇలాంటి పంచాయతీలు పెట్టుకోను నేను. ఫ్రాడ్ లా కొడుతున్నా. టీఎస్ఆర్టీసీ అంటే తెలియదా నీకు? ఫుల్ ఫామ్ తెలియదా? ఫుల్ ఫామ్ తెలియదా సార్ మీకు? ఎట్లా కొట్టడం వస్తుంది? నేను మర్చిపోయాను, నాకు తెలియదు. బెంగళూరుకి ఏమొస్తుంది? ఏమొస్తుంది సార్ బెంగళూరుకి? చెప్పండి. నాకు తెలియదు సార్, నేను మర్చిపోయినా. చెప్పండి. ఏం పెట్టాను సార్? ఇప్పుడు కరెంట్ ఆర్గనైజేషన్ అనుకుని టీఎస్ఆర్టీసీ పెట్టారు కదా. టీఎస్ఆర్టీసీ ఉన్నా ఇప్పటికి ఆర్గనైజేషన్ లా. నేను టెంపరీ వర్క్ పైన నేను బయటకు వచ్చాను. బెంగళూరులో మీరు ఎలా ఉంటున్నారు? మరి బెంగళూరులో ఎలా ఉంటుంది సార్? రూమ్ లో ఉంటున్నా. బెంగళూరులో అయితే ఎలా ఉంటున్నారు అడుగుతున్నారు. ఎలా ఉంటాం? అందరూ ఎలా ఉంటాం? నేను ఎలా ఉంటున్నా? టీఎస్ఆర్టీసీ అని పెట్టారు. టీఎస్ఆర్టీసీనా జాబ్ మీకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఎంప్లాయర్ పొజిషన్ మీకు చెప్పిన ఆల్రెడీ. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే మీకేంది? ఎక్కడుంటే మీకేనట, ఎక్కడుంటే మీకెందుకు అన్న వాళ్ళు అయితే మరి మీ లోన్ కట్టుకోవాలి కదా. ఎందుకు కట్టుకోలేదు? 3 లోన్లు తీసుకోరు, 3లో 2 క్లోజ్ చేసినా ఒకటి పెండింగ్ ఉంది. ఇది కూడా కట్టేసుకుంటా. ఎందుకు అట్లా? బీపీ ఉందా సార్ మీకు? అట్లా బీపీ ఉందా మీకు? అట్లా బీపీ ఉందా సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళరండి. బీపీ వస్తే పైన పోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటాండి. బీపీ వస్తే మరి బీపీ తెచ్చుకో సార్. బీపీ వస్తే పైన కూతురు తొందరగా. అట్లా పైన కూతురు మా ఇంట్లో ఎవడు ఇట్లా మాట్లాడాడు కదా పైన కోనికి. అందరు కూల్గా మాట్లాడతారు. బయట చూసిన జనాలు చూసినా కదా పోంగా. అందుకే మీకు అడ్వైజ్ ఇస్తున్నా. అదే బయట చూసాను సార్. బయట చూసా మళ్ళీ మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది నాకు. రికవర్ చేయడానికి ఉండాలిగా మీరు. పోతే ఎట్లా? పోకపోతే బెటర్ లేండి. దొంగ పనులు చేస్తుంది కదా, తెలివి ఉండాలి. దొంగ పనులు చేయడానికి అంత ఈజీ అనుకుంటున్నావేంది? నీలాంటి రోడ్లు చేయలేదులే. అట్లా అర్థమైంది? అవునా? ఏం పని చేసి పెట్టాలి. అరే పాయింట్ ఏం మాట్లాడుతారు సార్? ఐడి కార్డు పెట్టండి కదా. పేమెంట్ గురించి పక్కన పెట్టండి. ఐడి కార్డు పెడతాను చెప్పారు కదా, అది పెట్టి మాట్లాడండి. మీరు నాకు లైవ్ లొకేషన్ అడిగారు కదా, నేను పెడతాను. వెరిఫై చేసుకొని పెడతా అంటున్నా. మీరు క్రెడిట్ బియా కాదా తెలియాలి కదా. అట్లా మాటలు తేడా వస్తున్నాయి. మాటలు తేడా వస్తున్నాయి.
మాట్లాడదు తెలుసా నీకు? నాకెడ చేస్తా జాబ్ నువ్వు చేస్తున్నావు కదా అందుకే కదా మరి నాకడ చూడలేదు మీ కంపెనీలో వర్క్ చేస్తున్నా నాకెట తెలుస్తుంది ఏజెంట్స్ తోటి ఏజెంట్ తేడా మాట్లాడితే ఎట్లా మాట్లాడో నాకడు చెప్తా నేనేమో రికవర్లో వర్క్ చేస్తున్నా డిఫాల్ట్స్ తో ఎట్లా మాట్లాడడం తెలియనికి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మాట్లాడాలి కామన్ సెన్స్ ఎవడైనా చెప్తాడు అచ్చా చదువుకున్నావు మరి ఏదో పీకని చదువుకున్నావు డిఆర్ ఎందుకు చేసినావు నువ్వు డిఆర్ చేసినావా లేదా డిఆర్ చేసినావా లేకపోతే అట్లనే పక్కన డిఆర్ పట్టుకుని వచ్చేసినావా డిఆర్ చేసినావా లేకపోతే అట్లనే పక్కన డిఆర్ పట్టుకుని వచ్చేసినావా వాడికి లేదనంటే ఆడు పరిస్థితి పూర్తిగా నశించిపోయిన వాడికి ఆర్బీఐ రూల్స్ అనేది వర్తిస్తుంది. నీలాంటి లోన్లు తీసుకొని ఎక్కడదామని చూసిన కొడుకు ఎవ్వడుకున్న ఆర్బీఐ రూల్స్ ఏకీభవించేటప్పుడు మీకు ఏం చదువుతుంది అంటే మీరు ఈఎంఐ వైజ్ అయినా కట్టుకోవాలి మీ టెన్యూర్ టైంలో పక్కన పెట్టాడు కానీ పేరు చెప్పండి ఒకసారి మీ టెన్యూర్ టైం మీ పేరు చెప్పండి సార్ అవన్నీ సోది పక్కన పెట్టండి అర్థమవుతుందా? అర్థం కాలేదు కానీ మీ పేరు చెప్పండి. ఆర్బీఐ రూల్స్ మాట్లాడారు కదా ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఆర్బీఐ రూల్ అంటే డిఫాల్ట్ అయింది ఎవరిదైనా సరే కానీ ఆర్బీఐ ప్రోటోకాల్ ఫాలో అయ్యి రికవరీ చేయాలి. ఆర్బీఐ వానికి సపరేట్ గా రూల్స్ ఏం పెట్టదు కదా చదువుకుంటే కొద్ది కామన్ సెన్స్ ఉంటే ఆలోచించండి కదా. ఏంటి ఉన్నది ఎక్కడ ఉంది? నేను ఎప్పుడు లోన్ క్లోజ్ అవ్వలేదు. ఎప్పుడు అవ్వాలి చెప్పండి నాకు గుర్తులేదు. లాస్ట్ ఇయర్ November 8 కల్లా క్లోజ్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదు చెప్పండి మీరే ఏముందా మళ్ళీ ఇంకొస్తున్న మాటలు చెప్తా నీకు అర్థం అవుతా నీకు తెలుగు రావుదా నీకు రాదు నాకు ఇంగ్లీష్ వస్తుంది మాట్లాడదా హిందీ వస్తుంది చూపించండి రా మాటలు ఏమరా గోసగర్లాకున్నా ఏమరా ఎప్పుడు ఇచ్చాడు జాబ్ నీకు జాబు చదువుకొని వచ్చినావా లేకపోతే ఏమైనా కాలు పట్టుకుని వచ్చినావా జాబ్లకి జాబు సరిగ్గా ఎగ్జామ్ రాసి వచ్చినావా లేదంటే కాలు పట్టుకున్నావా ఏముందన్నా కాలు మొక్కి వచ్చినావా జాబులు ఎట్లా వచ్చినావా నీకు జాబు ఎవడిచ్చాడో ఫస్ట్ వాడిని కొట్టాలి అర్థమైందా వాడిని చూస్తే బాగా చేస్తున్నావు నిన్నెట్లా సెలెక్ట్ చేసిండ్రు నాయన బ్యాంకింగ్లలో నాన్ బ్యాంకింగ్లలో నిన్నెట్లా సెలెక్ట్ చేసిండు ఏవాడు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ మేనేజర్ అంట నువ్వు అదే అంటే కాలు పట్టుకొని వచ్చినట్టున్నా కాలు రిపోర్ట్ కాదు కాలు పట్టుకొని వచ్చినోడివి కాలు పట్టుకొని వచ్చినోడి కాదు అర్థమైందా కాలు పట్టుకొని వచ్చినోడి నువ్వు అచ్చా అంత పెద్ద మోతివారు వేను అంత పెద్ద మోతివారు వేను ఆర్బీఐ కంటే ఎక్కువ అయిపోయినా నీ కొమ్ములు ఆర్బీఐ కంటే ఎక్కువ వచ్చినాయి కొమ్ములు నీకు దమ్ముంటే ఐడి కార్డ్ పెట్టమని చెప్పేసి అరగంట కానీ చెప్తున్నా ఓకే నీకు చేత కాదు కానీ ఐడి కార్డ్ పెట్టడానికి 12 మాటలు మాట్లాడుతున్నావు కదా మొగంలాగా నీ లొకేషన్ నాకు అవసరం లేదు ఐడి కార్డ్ పెట్టు కదా లొకేషన్ ఏం పెడతావు దమ్ము ధైర్యం గురించి నువ్వు మాట్లాడకు చేతగారు ఇప్పటిదాకా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఐడి కార్డ్ పెట్టు కదా చూపిస్తా లొకేషన్ కాదు కదా నువ్వు మాట్లాడుతున్నావు కదా నువ్వు పలానా పూరం పోకు మాట్లాడినా తెలవాలి కదా ఈ పలానా పూరం పోకు ఈ ఒక పొజిషన్ ఇది బ్యాంకులో NBFC అని తెలవాలి కదా అర్థమైందా ఎలాగో నీకు చేతగా ఐడి కార్డ్ పెట్టడానికి లొకేషన్ పంపుతానని ఫేక్ నెంబర్లు తీసుకొని ఏదో లొకేషన్ పెట్టిస్తావు అర్థమైందా ఏదో VPN చేంజ్ చేసి లొకేషన్ పంపిస్తావు పెద్ద మోలా ఫీల్ అయిపోతావు అంతే కదా నేను అదే అంటున్నా నువ్వు నాకు ఐడి కార్డ్ పెట్టు మాట్లాడతా లొకేషన్ ఏం చేయాలి VPN పెట్టి VPN మార్చి ఎవడైనా పెట్టవచ్చు నీ ఐడి కార్డు పెట్టి అయిపోతుంది కదా నా ఐడి పెడితే నేనే పెడతాను లొకేషన్ పెడతా నేను వర్క్ చేసే లొకేషన్ పెడతా నేను తినే లొకేషన్ పెడతా నేను తాగే లొకేషన్ పెడతా అన్ని లొకేషన్లు పెడతా నువ్వు ఎక్కడైనా క్యాచ్ చేస్తున్నాను ఐడి పెట్టకూడదు నేను వాట్సాప్లో లొకేషన్ పెట్టకూడదు వాట్సాప్లో లొకేషన్ నేను పంపకూడదు ఇది నా ప్రోటోకాల్ నేను ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఆకులు ఏరినాక చెత్త ఎత్తుకోబోయేటోడి నువ్వు అర్థమైందా ఆకులన్నీ ఒక దగ్గర ఏరిన తర్వాత ఆకులు ఎత్తుకోతావా ఆ పని చేసేది నువ్వు చక్కగా రికవర్ చేయడానికి కూడా చేత కాదు వచ్చేసావు రికవర్లకు మళ్ళా పొజిషన్ కూడా పెంచేసుకున్నావు ఏం లాభం పొజిషన్ పెంచుకుంటే కొద్ది కామన్ సెన్స్ లేదు ఏ కస్టమర్తో ఎట్లా మాట్లాడాలో తెలియదు ఎట్లా రికవర్ చేయడం తెలియదు 4 గప్పాలు కొట్టేస్తే 4 బూతులు మాట్లాడేస్తే కస్టమర్ పేమెంట్ చేస్తాడని చెప్పేసి పగటికలలో జీవించే వ్యక్తి నువ్వు
నీ ఇంకా నీ మెదడు ఎక్కడ ఉందంటే మోకాలలో ఉంది. ఆ మోకాల్లో ఉన్న మెదడు కూడా డైనోసార్ కాలంలో ఉన్న మెదడు ఉందా, అది ఉన్నది. ఇంకా ఇవాల్వ్ అవ్వలేదు ఉన్నది మెదడు. అర్థమైందా? ఇవాల్వ్ అయ్యి ఉంటే ప్రాపర్గా కస్టమర్ తోటి ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాట్లాడేటోడు. ఈ విధంగా చిల్లరగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకా బ్రెయిన్ ఎక్కడ ఉందంటే ఆది మానవ కాలంలో ఉంది. ఇంకా ఓకేనా? కొంచెం బ్రెయిన్ని ఫస్ట్ డెవలప్మెంట్ వర్క్ చేయి. ఓకే, బ్రెయిన్ పైన వర్క్ చేయి, తర్వాత పర్సనాలిటీ పైన వర్క్ చేయి, తర్వాత జాబ్కి వచ్చి బయటికి గోదలాగా వచ్చే ఆఫీస్కి వచ్చేసి గోదలాగా మాట్లాడితే డబ్బులు కూడా కట్టాడు. హలో, ట్రూ బ్యాలెన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. పేమెంట్ ఏమిటి సార్? ఇంకా పే చేయలేదు. పేమెంట్ రాలేదు మేడం. ఇంకా రాలేదా? ఎప్పటి నుంచి రాలేదు సార్? ఎప్పటి నుంచి కట్టలేదు, అప్పటి నుంచి రాలేదు మేడం. అప్పటి నుంచి డబ్బులు లేకుండానే ఉన్నారా సార్? ఉన్నా మేడం, డబ్బులు లేకుండానే. చెప్పండి వింటున్నాను, చెప్పండి సార్. ఉన్నా మేడం. మరి ఎప్పుడు సార్ పేమెంట్ చేస్తారు? 2 months టైం పడుతుంది. ఇంకా 3 months టైం పడుతుందా? 2 months. సార్ అప్పటి వరకు టైం ఇవ్వడానికి కుదరదు. 1 EMI పే చేయండి. ఇప్పుడు అమౌంట్ లేవు మేడం. అరేంజ్ చేయండి సార్. అరేంజ్మెంట్ అవ్వట్లేదు మేడం. సార్ ఇలా చెప్పే లోన్ తీసుకున్నారా మీరు? ఇలా క్వశ్చన్లు అడిగినా లోన్ ఇచ్చారా మీరు? అన్ని అడిగిన తర్వాతే సార్ లోన్ ఇచ్చింది. ఓకేనా సార్? నాకు ఎలాంటి క్వశ్చన్లు ఏం అడగలేదు. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. నాకు క్వశ్చన్లు అడుగుంటే నేను చెప్పేవాడిని కదా. మీకు ఇలాగ వచ్చిందంటే లోన్ పే చేయకూడదు, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే పేమెంట్ చేయాలి అని నేను చెప్పాను అట్లా మీకు చౌలో చెప్పానా మీకు, లేకపోతే లెటర్ రాసినా మీకు సపరేట్ గా? సార్ నేను అడిగింది మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మేడం మీకు చోలో చెప్పానా? ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ నేను చెప్పలేదు కదా. లెటర్ రాసిన పర్సనల్ గా మీకే. మరి ఇంకెప్పటికి అవుతుంది సార్ పేమెంట్? 2 months అని చెప్పిన కదా మేడం ఆల్రెడీ. వినపడలేదా? సార్ 2 months వరకు టైం ఇవ్వడానికి కుదరదు సార్. ఓకేనా? రైట్ రాసుకున్నాడు. ఓకే, లోన్ ఒకటి తీసుకోవడం కాదు సార్, దాన్ని తిరిగి పేమెంట్ చేయడానికి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్ క్లాసులు చెప్పండి. కట్ చేయండి ఫస్ట్ కాల్. పేమెంట్ చేసే తెలియదుగానే మాట్లాడుతున్నారు. నువ్వు కూడా మాట్లాడ, కట్ చేయి ఫస్ట్. ఎంతసేపు మాట్లాడుతుంది ఇంకా? అప్డేట్ చెప్పినా కదా, రాసుకుని పెట్టాలి అప్పుడే వెంటనే. ఏంటి సార్? ఏంటి అప్డేట్ చెప్పినా కదా, రాసుకుని వెంటనే పెట్టేసారా? ఎంతసేపు ముచ్చట్లు పెట్టినావు? ఫస్ట్ పేమెంట్ చేయండి. ఇంకెన్ని నెలలు టైం ఇస్తా ఉంటారు మీకు? పేమెంట్ లేదని చెప్పినా కదా, టైం పడుతుంది నాకు. పేమెంట్ ఉంటేనే పేమెంట్ చేయాలని మీకు ఏమైనా రాసి పెట్టారా? ఎందుకట్లా వస్తున్నావు? కొంత అట్లా సించుకుంటున్నావు, ఏమైందని? ఓకేనా? హెల్త్ ఓకేనా? అంతా పేమెంట్ చేయకూడదని మీకు ఎవరన్నా చెప్పారా? హెల్త్ ఓకేనా? పేమెంట్ చేయాలని తీసుకున్నారు లోన్. హెల్త్ ఓకేనా? ఇన్ టైం కి పేమెంట్ చేయడానికే కదా తీసుకున్నారు లోన్. హెల్త్ ఓకే కదా? బీపీ ఏమన్నా రైజ్ అయిందా? షుగర్ లాంటి ఏమైనా వచ్చినాయా? షుగర్ లెవెల్ వచ్చినాయా? మన షుగర్ బీపీ ఏమైనా ఉందా మీకు? మాట్లాడుతున్నా, పేమెంట్ గురించి మాట్లాడండి. మధ్య వాయిస్ రైజ్ చేస్తుంది, పిచ్చి రైజ్ చేస్తుంది కదా. ఎందుకని ప్రాబ్లం ఉందా? ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా? అట్లా చెక్ చేయించు ఒకసారి. ఫస్ట్ మీకు అంత ప్రాబ్లం ఉంటే పేమెంట్ చేయండి. నాకేం ప్రాబ్లం లేదు. మీకేం ప్రాబ్లం ఉంటే వెళ్ళండి డాక్టర్ అప్పుడు పేమెంట్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు కదా, పేమెంట్ చేయండి. డబ్బులు చూపించుకోవాలి, నేను చూపించుకుంటాను. ఫస్ట్ పేమెంట్ చేయి. చూపించుకోండి. పేమెంట్ చేసి మాట్లాడు. హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్, చెకప్ చేసుకోండి. పేమెంట్ చేసి మాట్లాడు. బీపీ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది, చెక్ చేసుకోండి మేడం. చెక్ చేసుకోండి. మాకు అన్ని బానే ఉన్నాయి, నీకు బాలేదు కదా. ఫస్ట్ లేదు నాకు అన్ని బాగున్నాయి మేడం, అన్ని బాగానే ఉన్నాయి. నాకు అన్ని బాగుంటే పేమెంట్ చేయి. అయితే అన్ని బాగున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అన్ని బాగుంటే పేమెంట్ చేయి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అన్ని బాగున్నాయి. అది చెప్పండి. అది చెప్తున్నా కదా. మళ్ళీ టైం అడుగుతా అంటే ఎవరు ఇస్తారు మీకు టైం? మీరే ఇవ్వాలి మేడం. ఎవరు ఇస్తారు? ఇంకా ఇలా చెప్పే తీసుకున్నారా లోన్ మీరు? ఇలా క్వశ్చన్లు అడిగి ఇచ్చారా నాకు? ఇలా క్వశ్చన్లు వేసారా నాకు? లోన్ ఇచ్చేటప్పుడు చేయలేదు కదా. క్వశ్చన్ చెప్పాలి కదా నాకు, చదివేయాలి కదా. టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం చదవాలి కదా, గట్టిగా చదివి ఇచ్చేయాలి కదా నాకు. మీలాంటి ఏజెంట్ పంపాలి కదా, పట్టకపోతే ఏమైతుంది మొత్తం చెప్పాలి కదా. చదివే కదా తీసుకున్నారు లోన్? చదవలేదు, చదువుకోలేదు, తెలియదు నాకు. తీసుకున్నారా? అవును. ఓకేనా? ఆల్ యువర్ డౌట్స్ ఆర్ క్లియర్ రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఫస్ట్ పేమెంట్ చేయి. సెకండ్ మాట్లాడండి సార్. ఓకేనా? ఏం తప్పు మాట్లాడి చెప్పు కదా. డైలాగ్ కొడితే అయిపోతుందా? జస్టిఫై చేయి డైలాగ్ ని. కట్ చేయి. వెరీ డిస్గస్టింగ్. కట్ చేయి. నువ్వు కట్ చేయి. ఎందుకు ఇష్టం మరి కట్ చేస్తాడు మాట్లాడకుండా? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.